వెల్కమ్ ఫ్రెండ్స్. ఫైనలీ 16 years లాంగ్ వెయిట్ తర్వాత మన ఇండియాలో అయితే సెన్సస్ స్టార్ట్ అవ్వబోతుంది. అదే జనగణన. Census 2027 has officially begun today, marking the 16th census exercise overall scheduled for 2021 but delayed due to COVID-19 pandemic. Changes that you and I should be very well aware about, because this is going to be the first ever digital census of our country. It is one of the most consequential exercises in India's recent history. లాస్ట్ టైం సెన్సస్ 2011లో జరిగింది. కానీ 2021లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్ వల్ల ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు 2027లో స్టార్ట్ అవ్వబోతుంది. దేశ ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత జరగబోయే ఫస్ట్ సెన్సస్ ఇది. ఎప్పుడు సెన్సస్ అనగానే పాపులేషన్ కౌంటింగ్ కాకుండా ఈసారి చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. కేవలం పాపులేషన్ కౌంటింగ్ కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి క్యాస్ట్ సెన్సస్ కూడా జరగనుంది. చివరగా 1931లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ జరిగింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆఫీషియల్గా ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేయలేదు. 2027లో జరగబోయే సెన్సస్ వరల్డ్లోనే అతిపెద్ద డిజిటల్ జనగణన మన ఇండియాలోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెన్సస్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఆప్షన్ని కూడా ఇచ్చారు. అంటే మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మన డేటాను ఫిల్ చేసి సెన్సస్కి ఇవ్వచ్చు. ఈసారి జరగబోయే సెన్సస్కి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ హెల్ప్తో 4 డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకంగా 16 భాషల్లో సెన్సస్ని కండక్ట్ చేయబోతున్నారు. మన ఇండియాలో జరిగే ఈ జనగణనను ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్తో పాటు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ సెన్సస్ని కండక్ట్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉంటుంది. అసలు ఈ సెన్సస్ కండక్ట్ చేయడం ద్వారా మన దేశానికి యూజ్ ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సెన్సస్ మన దేశానికి ఒక మిర్రర్ ఇమేజ్ లాంటిది. దీని ద్వారా మన దేశంలోని పరిస్థితులను తెలుసుకోవచ్చు. సెన్సస్ అనగానే మనలో చాలా మంది జస్ట్ ఒక పాపులేషన్ కౌంటింగ్ అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే హాస్పిటల్స్, స్కూల్స్ ఎక్కడ కట్టించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేయాలి, అంతేకాదు గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీలు లైక్ హౌసింగ్, వెల్ఫేర్, రేషన్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా సెన్సస్లో వచ్చిన డేటా ప్రకారంగానే దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెన్సస్ జస్ట్ ఒక పాపులేషన్ కౌంటింగ్ కాదు, మన దేశ 10 సంవత్సరాల భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఈ డిజిటల్ సెన్సస్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మన డేటాను యాక్సెస్, అప్డేట్ అండ్ వెరిఫై కూడా చేయొచ్చు. ఈ సెన్సస్ కోసం ఏకంగా ఈసారి 34 లక్షల మంది అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్లి డేటాను కలెక్ట్ చేయబోతున్నారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ సెన్సస్ ని కండక్ట్ చేసేందుకు ఏకంగా 13,000 కోట్లను ఖర్చు పెట్టనుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక కేవలం 6 నెలల్లోనే గవర్నమెంట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది. రీసెంట్ గా మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు కూడా తన పేరును ఈ డిజిటల్ జనగణనలో రిజిస్టర్ చేశారు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా వాళ్ళ డీటెయిల్స్ ని అధికారుల సమక్షంలో రిజిస్టర్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక పాపులేషన్ 147 కోట్లతో మన దేశం మొదటి స్థానంలో ఉంది. సో ఈసారి జరగబోయే ఈ సెన్సస్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 147 కోట్ల వరకు చేరనుంది. అంతేకాదు ఈ సెన్సస్ 2 దశల్లో జరగనుంది. ఆల్రెడీ మొదటి ఫేజ్ ఏప్రిల్ 1వ తారీఖున స్టార్ట్ అయింది. ఇది సెప్టెంబర్ 30 తారీఖు వరకు సుదీర్ఘంగా 5 నెలల పాటు జరగనుంది. ఈ ఫేజ్లో మన ఇండియన్ లివింగ్ స్టాండర్డ్స్ని తెలుసుకోవడానికి హౌస్ కౌంటింగ్ని చేయబోతున్నారు. అంటే మన దేశంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో వాటిని లెక్క పెట్టనున్నారు. సెకండ్ ఫేజ్ 2027 ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఫేజ్లో పాపులేషన్ని కౌంట్ చేయబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మొదటి ఫేజ్లో హౌజెస్ని కౌంట్ చేస్తుంటే రెండో ఫేజ్లో పాపులేషన్ని కౌంట్ చేయబోతున్నారు. ఈసారి సెన్సస్లో 33 రకాల క్వశ్చన్స్ని పబ్లిక్తో అడగనున్నారు. ఈ క్వశ్చన్స్ని మనం ప్రైమరీగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో మొదటి దాంట్లో ఇంటికి సంబంధించిన క్వశ్చన్లు అడగబోతున్నారు. మీరు ఉంటున్నది సొంతిల్లా లేకుంటే రెంట్కుంటున్నారా, మీరు ఉండే ఇల్లు ఎలాంటి కండిషన్స్లో ఉంది, అంతేకాదు ఇంటిని ఏ మెటీరియల్ వాడి కట్టించారు. సో సెకండ్ దాంట్లో మన ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్లు అడగబోతున్నారు. లైక్ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమందికి పెళ్ళయింది, అలాగే ఇంట్లో పెద్ద దిక్కు ఎవరు, స్త్రీయా పురుషుడా లేకుంటే థర్డ్ జెండరా అని. అండ్ లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫెసిలిటీస్, మీరు ఉండే ఇంట్లో బాత్రూమ్ ఉందా లేదా, అండ్ ఎలాంటి వాటర్ని వాడుతున్నారు, హ్యాండ్ పంప్ వాడుతున్నారా, బోర్ వాటర్ వాడుతున్నారా, ఆర్ఓ వాటర్ వాడుతున్నారా, అండ్ వంట చేసేందుకు ఎలాంటి ఇంధనాన్ని వాడుతున్నారు, ఎల్పిజి వాడుతున్నారా లేకుంటే కట్టెల పొయ్యిలో వంట చేస్తున్నారా, ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర మొబైల్, టీవీ అండ్ వెహికల్స్ ఉన్నాయా లేవా, అండ్ మీరు ఉంటున్న ఇంట్లో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా లేదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే 33 రకాల క్వశ్చన్స్ ని అడగబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెన్సస్ లో ఎంతమంది ఉన్నారనేదే కాదు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలుస్తుంది. ఎవరైనా అధికారులు మీ ఇంటికి వచ్చి బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఓటీపీ అండ్ మీకు ఎంత శాలరీ వస్తుంది అని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అధికారుల్లో వేషం వేసుకొని ఫ్రాడ్లు కూడా చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.